యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 213వ పేజీ, 5వ అధ్యాయము. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై బహు బలము గలదై ఉండును. ఆమేన్. 18వ వచనంలో చివరి మాటలు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, గొప్పవాడా, బలవంతుడైన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నిజంగా నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడండి, ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి నువ్వేదైతే ప్రభువా నువ్వు ప్రజలతో మాట్లాడాలనుకొని ఆశపడుచున్నావు ప్రభువా, దానిని ప్రభువా నీవే రంగంపైకి వచ్చి ఉదయకాలం నీ ప్రజలతో మాట్లాడి ఆయన బలపరిచి సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రతిరోజు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఆమేన్. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమని రాసిందంటే, జాగ్రత్తగా వినండి. అలా చదివిన వాక్యమే నీతిమంతుని యొక్క ప్రార్థన. వినపడిందా? ఆమేన్. ఎవరి ప్రార్థన? నీతిమంతుని యొక్క ప్రార్థన అంట మనఃపూర్వకమునదై. ఎలాగుంటుందంటే నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే బహుబలము. ఎలా? బహుబలము గలదై ఉండును. అందుకని కింద ఏం రాశారంటే, ఏలియా ఎటువంటి వాడంట, ఏలియా ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు మీరందరూ విన్నవారే. చూడలేదు ఎవరు? చూసారా? ఏమో ఆ కాలంలో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా ఏమన్నా మీ దగ్గర క్యాసెట్లు ఉంటే చూద్దాం. ఓకే, ఏలియా ఎటువంటి కార్యములు చేశాడు అందరూ చూశారు, మనం కాదు, అక్కడున్న వాళ్ళు. అందుకని ప్రవక్తలు ఎటువంటి వాళ్ళంటే, ప్రవక్తలు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక స్క్రీన్ కనపడింది. అక్కడ వాళ్ళకు ఒక స్క్రీన్ కనపడింది. వాళ్ళు కళ్ళు తెరిచే ఉంటారు, కానీ దర్శనంలో వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ ఏం జరిగింది అనేది. అందుకని మనం ప్రవక్తని ఎందుకు అంతగా మన ప్రవక్తను బట్టి మనం ఎందుకు గర్వపడతామంటే, ప్రవక్తల కళ్ళు తెరిచే ఉంటాడు. ఆ కాలంలో ఏం జరిగిందో ఆయన కళ్ళ ముందు స్క్రీన్ మీద కనబడుతూ ఉండేదంట. అందుకని మనం కూడా అటువంటి కాలానికి వెళ్తే బాగుండు. అక్కడ ఏం జరిగిందో అనేది సన్నివేశాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ప్రవక్తలకు మాత్రమే దర్శనంలో చూపిస్తాడు, అందరికీ కాదు. అవునా? ఆమేన్. అందుకని ఇప్పుడు ఇక్కడ ప్రార్థన 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 గురించి మనం మాట్లాడుతున్నాం. అందరం ప్రార్థన చేస్తారు కదా, అందరం ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ ప్రార్థన గురించి బైబిల్ ఒక ప్రత్యేకంగా ఎత్తి ఒక మాటను గట్టిగా చెప్తుందంటే, నీతిమంతుని యొక్క ప్రార్థన మాత్రమే బహుబలం గలది. అందరి ప్రార్థనలు కాదు. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? నీతిమంతుని ప్రార్థన మాత్రమే బహుబలము గలది. దాన్ని బట్టి అయితే ఏమేమి జరిగిందంటే, అక్కడ మనకి రాజుల గ్రంథంలో ఏమి రాసిందంటే ఆయన పలికాడని రాస్తుంది. కానీ ఇక్కడ బైబిల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తుంటే ఆయన ప్రార్థన చేశాడంట. ఎవరు? అతడు మరలా ప్రార్థన చేయగా, వింటున్నారా? అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము. అందుకని దాని కింద ఏం రాసిందంటే, మీరు ఏలియా గురించి గొప్పగా ఊహించుకుంటారేమో, అబ్బా నేను కూడా ఏలియాలాగైతే బాగుండు అనుకుంటారేమో, లేకపోతే ఏలియా గురించి ఇంకెక్క మీరు ఎక్స్ట్రాగా ఏదైనా ఊహించుకుంటారని చెప్పేసి బైబిల్ ఏం చెప్పిందంటే, ఏలియా కూడా మన వంటి మనుష్యుడే. అర్థమవుతుందా? కాబట్టి ఏలియా అటువంటి కార్యం చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమనేది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. అవునా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎంతమంది శిష్యులు? బైబిల్ మూసేయండి, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చులే, కానీ ఏం లేదు. కానీ నాకు కొద్దిగా కాన్సంట్రేట్ ఎక్కువసేపు తీసుకుని నేను కొద్ది మాటలు జాగ్రత్తగా వినాలనేది నా శాంతి వారికి. ఎందుకంటే ఒక వారం రోజులు దేవునితో పెనుగులాడినా రాత్రే వాక్యం దొరికింది. కాబట్టి ఏంటంటే నేను గొప్పగా అని చెప్పుకోలే, కానీ దేవుడు వర్తమానికుడి ద్వారా
వర్తమానం పంపించి మళ్ళీ దేవుడే వర్తమానం వెంబడిస్తాడంట. దేనికో అంటే నెరవేర్చడానికి. కాబట్టి అంటే వర్తమానికుడు మనకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థన గురించి చెప్తున్నాను. అయితే దేవుడిచ్చిన అధికారం ఎలాగుందంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదా. జాగ్రత్తగా వినండి. 12 మంది శిష్యులతో పాటు కొంతమంది కూడా వెళ్ళారు. శిష్యులతో పాటు కూడా కొంతమంది వెళ్ళారు. ఏం చెప్పాడంటే ఆయన ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు శిష్యుల్ని. ఉంది కదా బైబిల్లో, మీరు ఈ నా నామంలో ఏదైనా చేసేస్తారు, పాముల్ని ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైంది ఏదైనా సరే మీరు నా నామంలో చేస్తారు, వెళ్ళండి అని అన్నాడు. వెళ్ళినప్పుడు అందులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు? ఏంటి అందరూ విచిత్రంగా చెప్తున్నారు? యోధా లేడా వాళ్ళతో పాటు? ఉన్నాడా లేడా? లేదా? ఇస్కరియోతు యోధా లేడా? వెళ్ళాడు కదా. వెళ్ళి అసలుకి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. పెట్టగానే స్వస్థత పొందుతున్నారంట కదా. అందుకని దేవుడు ఏమంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు, అటువంటి గొప్ప కార్యాలు చేసిన ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. అందుకనే బైబుల్ ఇక్కడ యాకోబు పత్రికకు వచ్చేటప్పటికి మీకు పాత నిబంధనలో యాకోబు అని చదివేటప్పుడు అక్కడ జాకోబు అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో, కానీ కొత్త నిబంధనలో జేమ్స్ అని రాసి ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? మాకు ఎందుకండి అంతగా అవసరం అంటారా? చూసారా ఎప్పుడైనా ఇంగ్లీష్ బైబిల్లో? ఉంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు పాత నిబంధనలో యాకోబు గురించి రాసినప్పుడు జాకోబు అని రాసి ఉంటుంది. కొత్త నిబంధనలో యాకోబు అని రాసినప్పుడు జేమ్స్ అని రాసి ఉంటుంది. అందుకని చాలామంది పాతకాలంలో జేమ్స్ అని పేరు పెట్టుకోవాలి కదా. నాకు తెలియదు జేమ్స్ అని ఎక్కడ ఉందో బైబిల్ అనుకునేవాడిని, కానీ ఇంగ్లీష్ వైపు చదివినప్పుడు అక్కడ మీకు రాసి ఉంటుంది. అందుకని ఆ యాకోబు మోసగాడు, కానీ ఈ యాకోబు దేవుడికి ఎవరు? స్వయాన తమ్ముడు, ప్రియమైన శిష్యు. అందుకనే చూడండి, అందుకనే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ వ్యక్తిలో క్వాలిటీస్ లేవు కాబట్టి దేవుడు ఇక్కడ పేరు మార్చేశాడు. మనం యాకోబు అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేశాడంటే, అందుకని కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ అనమాట, అది స్టాండర్డ్ వర్షన్ ఇంగ్లీష్లో. కాబట్టి ఏంటంటే అందులో జేమ్స్ అని రాసి ఉంటుంది. అందుకని అక్కడ యాకోబు కూడా పేరు మారిన తర్వాతే, ఇశ్రాయేలు అని పేరు మార్చిన తర్వాతే ఆశీర్వాదాలు వచ్చినాయి. అంతకుముందు లేవు, ఆ స్వభావం మారలా. అందుకని ఈ యాకోబుకి ఆ యాకోబుకి చాలా తేడా ఉంది. అందుకని ఇక్కడ యాకోబు ఏమని రాస్తున్నాడంటే నీతిమంతుని ప్రార్థన. అందుకని ఆ ప్రార్థనలో చాలా చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ మాట ఈరోజు పట్టుకోవాలి మీరు. నీతిమంతుడు ఎవరు? వాళ్ళ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. అందుకనే పైన ఏం రాసి ఉందంటే, వేరే కనుకోవద్దు, మన సంఘ పెద్దలే, వేరే వాళ్ళు ఎవరో అనుకోవద్దు. ఎవరైనా సరే ప్రార్థన చేసేవాళ్ళు వెళ్ళి మేము ప్రార్థన చేస్తున్నామని ఎవరు అనుకోవద్దు. ప్రవక్త ఏం చెప్పాడంటే, నీకు ఒక అవసరం వచ్చింది, సేవకుడు దగ్గరలో లేడు, కానీ చాలామంది, మన సంఘం గురించి మాట్లాడట్లేదు, చాలామంది సంఘ శాఖలు ఏమనుకుంటున్నారంటే ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా వింటున్నారా. మొన్న వెంకటపాలెం వెళ్ళినావా, వెంకటపాలెం లింగయ్యపాలెం వెళ్ళినప్పుడు ఇంతైనా నాకు తెలిసి ఏంటంటే ఇంతైనా జస్ట్ ఇంతైనా ఆత్మీయత లేని వ్యక్తి ఆ సంఘానికి పెద్ద ఇంత. అందుకని దేవుడు అంటే ఆ విశ్వాసాన్ని నేను కనుగొంటానా. మళ్ళీ ఎప్పుడు కూడా దేవుడు ఆవగింతో విశ్వాసాన్ని పోచాడు. కాబట్టి ఇంతైన విశ్వాసం లేని వ్యక్తి సంఘానికి పెద్ద. సంఘ పెద్ద అంటే ఏంటి? సేవకుని తర్వాత మిగతా అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. యాక్చువల్గా ప్రవక్త ఎలా ఉంటుందంటే అన్ని పాటలు పాడేసేవాళ్ళు, అన్నీ చెప్పేసిన తర్వాత ఎందుకు పాడంటే ప్రవక్తకి అత్యంత ఇష్టమైన పాట అది. ఓన్లీ బిలీవ్ అనేది ఏంటంటే ఆ పాట అప్పుడే నీకు కలుగుతాయంట. నువ్వు నమ్ముతున్నావు, అక్కడ నేను నమ్ముచున్నాను, యేసు ఇక్కడ ఉన్నాడు. యేసు ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది? ఏదైనా జరుగుతుందండి. నీకు ఏది కావాలో జరుగుతుంది. ఇక్కడ యేసు కనుక ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను.
సంఘ పెద్దల గురించి. సో ఇక్కడ ఏం రాసి ఉన్నారంటే ఇదేం పైన ఉందనుకుంటా మీకు సంఘ పెద్దలు కనుక వచ్చేసేసి 14 వచ్చిన అతడు సంఘ పెద్దలను పిలిపింపు వాళ్ళను జాగ్రత్తగా వినండి. చదవమ్మా, చదువు ఒకసారి. పిలిపింపు వాళ్ళను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి. చాలు. ఇప్పుడు చాలామంది వాక్యాన్ని పట్టుకొని ఏమనుకుంటున్నారంటే, ఏం పర్వాలా సంఘ పెద్ద ప్రార్థన చేసిన ప్రవక్త ఏమంటాడంటే, నీతిమంతుడైన ఒక విశ్వాసం ఉంటే చాలంటే నీకు నువ్వేం కనుక్కోవాలంటే, నీ కొరకు ప్రార్థన చేయడానికి ఏం చేయాలంటే, ఒకవేళ నీ సంఘ కాపరి కనుక నీకు అందుబాటులో లేకపోతే నువ్వేం చేయాలంటే, నీ సంఘంలో విశ్వాసి, ఎటువంటి విశ్వాసి, నీతిమంతుడైన విశ్వాసి కనుగొని ఆ వ్యక్తి చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు స్వస్థత కలుగుతుందంట. అందుకనే పేరు పెట్టి సంఘ పెద్దని పెట్టడం వల్ల ప్రయోజనం. అందుకని చాలా చోట్ల నన్ను ప్రార్థన చేయమంటే నేను తొందరగా చేయలేను, అంతకుముందు చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకు తెలుసు నా యొక్క స్థితి, అవునా, నా యొక్క స్థానం, దేవుళ్ళు నా స్థానం ఏంటో తెలుసు. కాబట్టి నేను త్వరగా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని కాదు. కానీ నేను అభిషేకం తీసుకున్న తర్వాత నేను ప్రతిరోజు కుటుంబం నా కోసం ఎదురు చూసేది. నేను 11 గంటలకు వెళ్ళినా నేను వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, నేను రావాలి. తెలుసు కదా, మునగపల్లి రేచల్ వాళ్ళు ఉండేవాళ్ళు. 11 గంటలకు వెళ్ళినా నా కోసం పాలు కాచి పాలు ఇచ్చి తమ్ముడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని కూర్చునేవాళ్ళు. నేను ఆ యొక్క కుటుంబం కోసం నేను చాలా త్యాగం చేశాను. చాలా అంటే నా జీవితంలో 80% చాలా త్యాగం చేశాను. అది నా ఒక్కడికే తెలుసు, దేవుడికి తెలుసు నేను ఎంత కోల్పోయాను. కానీ ఏంటంటే ఏమో ఇంకా ఏం జరిగిందనేది దేవుడికి తెలియాలి. కానీ ఏంటంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చూడవలసింది ఏంటంటే అతని యొక్క జీవితం నువ్వు చూడాలి. వింటున్నారా? అందుకని ఎవరితో పడితే వాళ్ళతో మనం, అయ్యగారు చెప్తారు, ఎక్కడ పడితే అక్కడికి పాస్టర్ గారు రాగానే వీళ్ళు తలకాయలు పెట్టమాకండి. మీరు ఏమైనా చూసారా? ఇప్పుడు మన చర్చికి ఒక పాస్టర్ని పిలుస్తాం, ప్రార్థనకి పిలుస్తాం. ఆ పాస్టర్ యొక్క జీవితాన్ని మనం ఏమైనా చూస్తున్నామండి? ఎవరిని చూస్తారు? మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 365 days ఎవరు చూస్తారు? మన సంఘ కాపరినే చూస్తాం. అందుకని నువ్వు త్వరగా వచ్చి నీ సంఘ కాపరి దగ్గరికే రావాలి, కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తలకాయలు పెట్టొద్దు. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన యొక్క బలం ఎలాంటిది అనేది ప్రవక్త ఏం చెప్పాడు? గురువారం వాక్యం విన్న వాళ్ళకి తెలుసు. పోయిన గురువారం కాక అంతకు ముందు గురువారం దేవుడు నాకు సమయం ఇచ్చాడు. ఆ రోజు దేవుడు మాట్లాడాడు. వింటున్నారా? ఏం మాట్లాడాడంటే ప్రవక్త చెప్పాడు, 51 చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుని ఇంటి నుంచి తీర్పు బయలుదేరుతుంది, లాస్ ఏంజల్లో జరిగే క్రియ, దేవుని యొక్క తీర్పు ఆల్రెడీ భూమి మీదకి వచ్చిందనేది మీకు సూచన పంపించేశాము, మీరు ఇంకా ప్రార్థన చేయడం కూడా నేర్చుకోలేదు. అక్కడేమో దేవుడి తీర్పు మొదలైపోయింది, ఇంకా మనకు ప్రార్థన చేయడం రాదు. అవునా? ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాము. మరి ఎప్పుడు ఎత్తబాటులోకి వెళ్తాము? ఇక్కడ చేసుకొని చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఎంతమంది ఎత్తబాటులోకి వెళ్దామని ఆశ కలిగి ఉన్నారు? కుడి చెయ్యి ఎత్తాలి, ఎడం చెయ్యి హార్ట్ మీద పెట్టుకోవాలి. మా ప్రశాంత్ గారికి వద్దనుకుంటా. సరే దించండి. మరి ఇంతమందికి ఆశ ఉంది, కానీ మనం చెప్పాను మీకు ఈరోజు ఖచ్చితంగా మీకు పాస్టర్ శ్యామ్ కిషోర్ అని ఆయన సంఘశాఖల పాస్టర్, ఈరోజు నా భార్యకి మొన్న అడిగింది, పంపించాను, మర్చిపోయాను, గ్రూప్లో షేర్ చేద్దాం అనుకున్నాను. అడ్మిన్ నాకు లేదనుకున్నాను, ఉంది. సో ఈరోజు ఖచ్చితంగా షేర్ చేస్తా. ఖచ్చితంగా మీరు అందరూ చూడాలి, వీడియో చూసి ఖచ్చితంగా యూ పీపుల్ మేక్ ఏ నోట్. ఖచ్చితంగా మీరు దానికి ఏమంటారు, కామెంట్ పెట్టాలి. అందులో మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడాలి, మిమ్మల్ని చూసి మీరు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే. అంత దారుణంగా ఉన్నాం మన వర్తమానంలో ఉండి,
తీర్పు బయలుదేరింది అంటే ఇంకా మనం ప్రార్థనకు వచ్చి నిద్రపోతానికే వస్తున్నాము, ఇంకా వింటూనే ఉన్నాము, ఇంకా ప్రార్థన చేయడం కూడా రావట్లా మనకి. సో అందుకని ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన గురించి ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇప్పుడు చలికాలంలో ఈగలు ఉంటాయి అక్కడ నీళ్ళల్లో, చెప్పరండి. చలికాలంలో వర్షాకాలంలో ఇంట్లో ఈగలు ఉంటాయా? ఎండాకాలం దోమలు ఉండవు, ఉంటాయా? ఇప్పుడు కొత్త కాలంలో మీ ఊర్లో మురికి అడ్డు పెడితే దోమలు ఎందుకు ఉండవు, ఇంకేమైనా వస్తాయి అంటే ప్రవక్త ఏమిటంటే ఒక్కొక్క ఏమంటారు క్రీచర్స్, ఒక్కొక్క దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు కదా. అయితే ప్రవక్త ఏం చెప్తాడంటే, మోషే వచ్చి ఫరో ఎదురు నిలబడి దేవుడి తెగులు రప్పిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈగలు పంపిస్తాడు, వింటున్నారా? ఈగలు పంపిస్తానన్నాడు మీ దేశం మీదకి అని అంటే ఫరో అనుకున్నాడంట, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు మోషే. ఇది ఈగల కాలం కాదు కదా, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి ఈగలు? ఇది కాలం కాదు, అవి రావు. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు మనకి కాయలని రాలిపోయినప్పుడు బాగా కాయలు, ఇప్పుడు మామిడికాయలు లేకపోతే వేపకాయలు ఇవన్నీ ఉన్నప్పుడు బాగా ఈగలు వస్తాయి. మామూలుగా ఈ టైంలో తక్కువ ఉంటాయి కదా. సో అది చలికాలం కాబట్టి అనుకున్నాడంట. అయితే చూడండి, దేవుడు అందుకని ప్రవక్త అంటే అక్కడ మోషే ప్రార్థన చేస్తేనంట, వింటున్నారా? అందుకని నీతిమంతుని యొక్క ప్రార్థన గురించి ప్రవక్త చెప్పేది చెప్తాను నేను. మోషే ప్రార్థన చేస్తే ఎన్ని ఈగలు వచ్చినాయంటే, ఆ దేశం మొత్తం, దేశం అంటే పట్టణం కాదు, ఆ దేశం మొత్తం, ఐగుప్తు దేశం మొత్తం కప్పేసని ఈగలు వచ్చినాయంట. హల్లెలూయా. సో చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా. అంతేనా? మోషే గారికి మీరు కొట్టే చప్పట్లు మంచిది, దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి చెప్పాడు. అంటే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి కోసం గురించి మాట్లాడుతాను. అంటే ఆ మోషే ఇది యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, అందుకని ప్రవక్త ఏమంటాడంటే ఆ మాట ఈ గడి కూడా చెందును. ఏంటిది అది? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు మాట ఈ కాలానికి చెందును. అందుకని ఆ దేశం మొత్తం ఈగలు కప్పేసినాయి. ఓ పరదా కప్పితే ఎట్లా ఉంటుంది? ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది, కంపు కొడుతుందంట. సరే, మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ ఏం చెప్పాడు మోషే అంటే, నా దేవుడు వడగండ్లు కురిపించేశాడు, ఆ వడగండ్లకి పాడైపోయిన పంటగా మిగతా పంట ఉంది కదా. వింటున్నారా? మీ గుండెలు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మీకు ఎంత చేసినా దేవుడు మీకు ఎంత కీడు చేసినా దేవుడు మీకు మేలు చేస్తూనే ఉన్నాడు. అందుకోసమనే ఒక మాట వచ్చింది, ఆ మాట కోసం గట్టిగా పట్టుకోండి. దేవుడు ఎంత మంచివాడు అనేది, దేవుడు ఎంత మంచివాడు అనే దానికోసం, ఓకేనా? సరే, మిడతలు వస్తాయని చెప్పేసి అని అన్నాడు. చెప్పి ఏం చెప్పాడంటే, వడగండ్లు వల్ల నష్టపోయిన పంట కాకుండా మిగతా పంట ఉంది, అది తినటానికి వచ్చేస్తే మిడతలు అని చెప్పేసి అంటే, మళ్ళీ ఏమనుకున్నాడంటే ఫరో, అయినా ఈ మిడతల కాలం కదా, అన్ని మిడతలు ఎక్కడి నుంచి వస్తాయి? 1-2 మిడతలు కనపడతాయి మనకి, ఒకప్పుడు కనపడే, ఇప్పుడు అసలు కనపడట్లేదు అనుకోండి. ఎక్కడి నుంచి వస్తాయి మిడతలు? అన్ని మిడతలు వచ్చి మా దేశంలో ఇంత పంట ఉంది, అంత పంటనే ఎన్ని మిడతలు తినగలుగుతాయి అనుకున్నాడంట. బైబిల్లో రాసింది, ఒక రాత్రి, విన్నారా? దేవుడు ఒక రాత్రి ఒక పగలు తూర్పు గాలిని విసరింపజేశాడంట. అంటే దాదాపు 24 గంటలు గాలి వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చి ఉంటే అర్థం చేసుకోండి మీరు. ఎవరి గురించి? ఒక నీతిమంతుడు దేవుని మాటను బట్టి ప్రార్థన చేశాడు అక్కడ. అందుకని పోయిన వారం అదే వాక్యం ఒక 3 వారాలు నడిచింది. ఆయన ఒక మాట చెప్తాడు, వర్తమానం చెప్తాడు, మళ్ళీ ఆ వర్తమానికుడిని ఆయనే వెంబడిస్తాడు. మళ్ళీ ఎందుకు? ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి. ఆ మిడతలు వచ్చి, బైబిల్లో రాసి ఉంటుంది, మీకు రెఫరెన్స్ చెప్తాను. ఆ మిడతలు వచ్చి ఆ దేశంలో
పచ్చదనం అనేది లేకుండా చేసినాయండి. ఇంకా ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందండి? మీకు బతుకుతారా ఎవరన్నా? జనాలు ఆక్సిజన్ ఎలా వస్తుంది తెలుసుగా, చదువుకున్నారు కదా అందరూ. కానీ ఒక్క పచ్చగా ఉండే ఆ సిచ్యువేషన్ లేకుండా మొత్తాన్ని మీరు యూట్యూబ్ కొట్టండి వస్తుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే, మనం పోయి అంతకుముందు వాళ్ళని చెప్పాను, ఒక్క పచ్చిక ఆకు లేకుండా మొత్తం దేశం మొత్తం తినేసినాయి అంట. మరి మనకు అట్లా జరగలేదు కదా ఇంతవరకు ఎప్పుడు. మొన్న కొద్దిగా వరద వచ్చింది, దానికే మనం అలల్లాడిపోయాము. మరి నోహా కాలంలో వాళ్ళు ఏమనుకోవాలి? అందుకని ఏంటంటే దేవుడిని ఎప్పుడు మీరు తక్కువగా అంచనా వేయద్దు దయచేసి. అందుకోసం చెప్పేది, మీరు దేవుడిని ఎందుకు తక్కువగా అంచనా వేయొద్దంటే, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన నమ్మదగినవాడు. వింటున్నారా? ఆయన నమ్మదగినవాడు, ఆయన చెప్పిన మాట ఎప్పుడు నెరవేర్చేవాడు, తప్పిపోదని చెప్పింది. ఇప్పుడు కొన్ని మాటలు పోయినసారి ఒకసారి చెప్పాను, నాకు అప్పుడు నేను మీకు రెఫరెన్స్ చెప్పలేదు, ఇప్పుడు రెఫరెన్స్ చెప్తా. ద్వితీయోపదేశ కాండము అనుకుంటా, తీసారా? 151 పేజీ. కొన్ని మాటలు చదువుతాను ఈరోజు. ఇవి మనకు చాలా అవసరమైనని మరి దేవుడు అనుకున్నాడు కాబట్టి మరి నేను ఈ రిఫరెన్స్ అసలు అనుకోలేదు, కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. తీసారా? ద్వితీయ ఉపదేశ. అందుకనే బైబిల్ అసలు వెళ్ళినప్పుడు చెప్పాడు అనమాట ఆ పదానికి అర్థం. అందుకని ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వాళ్ళని చెప్పాను, దావీదు పాత నిబంధన అంటే అప్పుడు అది బైబిల్, పాత బైబిల్ని ఎత్తి పట్టుకొని పాటలు పాడేవాడు, అవునా కాదా? అందుకనే అక్కడ గ్రంథం మొదట ఏం రాసి ఉంటుంది చెప్పండి? పాపం వస్తుందండి. తీయండి 453 పేజీ తీయండి. 453 పేజీ ఏమని రాసింది అక్కడ? చదవండి, ఒక్కరు చదవండి. పైన ఫస్ట్ ఏం రాసింది? పైన గట్టిగా అవేంటి అంట? కీర్తనలో పల్లవి చరణాలు ఉంటాయి తెలుసా, అధ్యాయాలు ఉండవు. కాబట్టి ఎందుకని మనం అందుకని కీర్తన చదివేటప్పుడు దావీదు రాసిన కీర్తన 10వ కీర్తన, 50వ కీర్తన, 100, 150, 110, 120 అంతే. అందుకనే దేవుడు ఆల్రెడీ నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు, లేవీకాండంకి వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా 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 జీవించాలో వాళ్ళు చెప్పాడు. తర్వాత రెండోసారి ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి రిమైండ్ చేస్తున్నాడు. రెండోసారి ఇశ్రాయేల్ ప్రజలకి మీరు నా పట్ల ఎలాగ ఉండాలని చెప్పేసి రిమైండ్ చేస్తా. ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయంలో తీసారా? 2వ వచనం నిదానంగా చదవండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. నా వైపు చూడండి. మీరు ఏం చేయాలంటే నీ అక్కడ రాసిందా? అదే ఉందా అక్కడ? క్లియర్గా చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా వినాలి మాట. మీకు టైం అయితే లేదు, మళ్ళా దేవుడు చెప్తున్నాడు టైం లేదు, టైం అయిపోయింది. మీరు ఏం చేయాలంటే నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలను అన్నిటినీ ఆజ్ఞలను అన్నీయు నీ జీవిత దినములన్నిటను గై కొనుచు. ఇప్పుడు మీకు దీర్ఘాయుష్మంతు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి?
నీ దేవుడైన యెహోవా. సరే, అందుకని నీ దేవుడైన యేసయ్య, నీ దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ఆ కట్టడలను ఆజ్ఞలను చేయాలి. అందుకని తర్వాత ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను మీకు ఇస్తానన్న దేశంలోకి, ఇక్కడ మీకు వాక్యాన్ని మీకు కొద్దిగా ముడేస్తాను, కొద్దిగా సమయం ఇవ్వాలి నాకు, మీరు కొద్దిగా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే, మీకు ఒక ఇస్తానన్న ఒక దేశం ఉంది. మీరు ఆ దేశంలోకి వెళ్ళాలి అంటే, మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మీ దేవుడైన నేను చెప్పిన నాకు భయపడాలి. ఫస్ట్ వింటున్నారా? ఫస్ట్ మీరు నాకు భయపడాలి. నేను మీకు ఆజ్ఞాపించిన అన్నిటినీ గైకొని మీ జీవిత దినములన్నీ మీరు అనుసరించాలి. అప్పుడు మాత్రమే మీకు నేను ఇస్తానన్న దేశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఆ గడికి ఇశ్రాయేలీయులకి ఇస్తానన్నది కనాను దేశం, ఈ గడికి మనకిస్తానన్నది పరలోక రాజ్యం. ఆమేన్. ఇప్పుడు అందుకని ఏమంటుందంటే, వాక్యము ఎప్పుడైనా సరే, అందుకని నేను ప్రవక్త ఏం చెప్తానంటే, అక్కడ కొంత ఇచ్చట కొంత ఉంది, మనం రెండింటినీ కలుసుకొని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, వింటున్నారా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. నేడు నేను నీకు, వింటున్నారా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు దేవుడు ఇచ్చేది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, 1, నేడు నేను నీకు చెప్పే మాటలు ఏంటంటే, వాటిని నీ కుమారులకి నువ్వు అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, నీ ఇంట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటిని గూర్చే మనం ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం. మనం మన ఇంట్లో మన పిల్లల ఎదుట ఏం మాట్లాడుకుంటున్నాం? అది మీకు ఎవరికి వాళ్ళకి ప్రశ్న వేసుకోండి. అయితే దేవుడు ఏమిటంటే, నేడు మీకు నేను ఇస్తానన్న దేశంలోకి మీరు వెళ్ళాలంటే నేను చెప్పినట్లు ఇలా చేయాలి. మీరు ఏం చేయాలంటే, మీ కుమారులకి నేను చెప్పినవి అన్నీ అభ్యసింప చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? ఇంట్లో కూర్చున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతిసారి నువ్వు ఎక్కడున్నా సరే, నీవు నీ దేవుడు నీకు ఏదైతే చెప్పాడో దాన్ని నీవు అనుసరిస్తూ నీ పిల్లలకు చెప్పాలంట. అది మనం ప్రశ్న వేసుకోవాలి, ఎంతమంది మనం దేవుడికి ఎంత అభ్యసింపజేస్తున్నాం అనేది చెక్. చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనేది తర్వాత కింద రాసి ఉంది. అందుకని అదే 7వ అధ్యాయంలో మళ్ళీ ఇంకో మాట చదువుతాను. పెళ్లి గురించి ఎన్నిసార్లు చెప్పారు అయ్యగారు, ఎన్నిసార్లు ప్రవక్త చెప్పంటే, పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రవక్త. మళ్ళీ చెప్తాను, యవనస్తులైనా మన పిల్లలకు తల్లిదండ్రులకు కూడా పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఎందుకు ఉండమన్నాడంటే, ఫస్ట్ పురుషుడైనా స్త్రీ అయినా ఒకవేళ వివాహం కావాలంటే ఫస్ట్ వాళ్ళు ప్రార్థన చేసుకోవాలంట. వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళ క్రియ ఇది. సెకండ్ ఏంటంటే, ఎవరి సంఘంలో కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక విశ్వాసిని మాత్రమే ఇంకొక విశ్వాసి పెళ్ళి చేసుకోవాలి. అవిశ్వాసిని పెళ్ళి చేసుకోకూడదు. కాబట్టి ఏంటంటే మనము మన వర్తమానంలో ఉండి సంఘశాఖలను పెళ్లి చేసుకోకూడదండి. తెలుసా సంగతి మీకు? మరి చేసుకుంటున్నాం మనం. అందుకే ఇక్కడ ఒక మాట మందిగా చదువుతాను నేను. ఆ మాట చదివిన తర్వాత మీకు క్లియర్ అర్థమవుతుంది. అయితే 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు.
నీవు ఎవరితోనంటే మీరు వెళ్ళి కనాన దేశంలో ఉన్న అన్యులతో నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారుడికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి వింటున్నారా? అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింప చేయును. వాక్యము మనకి తెలియదు, చెప్పినా వినం, అది వేరే విషయం అనుకోండి. అందుకనే ఈరోజు క్లారిటీ ఏంటంటే అన్యులతో అసలు మనం సంబంధమే పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఫస్ట్ నాశనం వచ్చేది మనకే చెప్పేశాడు కదా దేవుడు, అవునా? అందుకని కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడు. కాబట్టి ఏంటంటే ఆ మాట చెప్పాల్సి వచ్చింది, అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాము. కాబట్టి మీరు ఎలాగ జీవిస్తారనేది మీకు వదిలేస్తాం. అయితే ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు దేవుడు ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన బట్టి ఆ కాలం కాదు, ఆ సందర్భం కాదు, కాలం సందర్భం కాని సందర్భంలో అవన్నీ వచ్చి తినేసినాయి. సరే, ఇక్కడ మీకు ప్రశ్న ఒకటి వేస్తాను. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి త్వరగా క్లోజ్ చేస్తాను. కొద్దిగా వాక్యం కొద్దిగా టచ్ చేసి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ దేవుడి మాటకి లోపడ్డాయా లేదా? మిడతలు ఈగలు లోపడ్డాయి. అయితే 5,000 మందికి దేవుడు ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు పంచాడు? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 5 రొట్టెలు పంచాడు. ఎన్ని వేల మందికి పంచాడు? అయితే ఇప్పుడు ఇక్కడ అదిగా చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అవిశ్వాసం విశ్వాసానికి చూడండి. అయితే శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఇక్కడ ఉంది ఈ 5 ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 5,000 మంది ఉన్నారు, వింటున్నారా? 5,000 మంది ఉన్నారు, వీటిని ఎలాగా సరిపోతాయి ప్రభువా అని అన్నారు లేదా? ఇది ప్రభు మొదటిగా ఆయన పరిచర్లోకి వచ్చినప్పుడు మొదటిగా చేసిన కార్యాల్లో ఉంటుంది. ఇది మరి జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే నీ ప్రార్థన గురించి చెప్తాను. ప్రార్థన గురించి నీతిమంతుని యొక్క ప్రార్థన ఏమన్నాడంటే, వీటిని పట్టుకొని చేతులెత్తి ప్రార్థన చేసి పంచమన్నాడు లేదా? పంచిన తర్వాత తిన్నారా తినలేదా? ఎట తింటారు పచ్చి చేపలను? చూడండి, ప్రార్థన యొక్క శక్తి గురించి మాట్లాడుకున్నాం. 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉండేవేమో అవి మరి దేవుడు వాటిని పట్టుకుని ఆశీర్వదించి ప్రార్థన చేసినప్పుడు అవి ఏంటంటే తినటానికి యోగ్యమైనగా అయిపోయినాయి. అక్కడ మన లోతు ఏంటంటే అవి ప్రార్థన చేసినప్పుడు వాటిని అవి తినడానికి యోగ్యంగా మారంటే కాల్చిన చేపలు అయిపోయినాయి. ఇక పెప్పర్ అనవచ్చు, మన కారం ఉప్పు మనకి ఎలా అనుకుంటే మీరు అని అనుకోవచ్చు. అంటే వాళ్ళందరూ తిన్నాగా మళ్ళీ 12 గంపలు. అందుకనే ఇప్పుడు మా ఇంటికి పాస్టర్ వస్తే సంఘజాగ పాస్టర్ అని అన్నాను. యేసు ప్రభు బేతనీకి నడుచుకుంటూ వస్తున్నాడు, వింటున్నారా? 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిన దేవుడు బేతనియాకి నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తా ఉంటే దేవుడికి ఆకలేసిందంట. దేవుడికి ఆకలేసి అంజూరు చెట్టు వైపు చూశాడు. అంజూరు చెట్టుని చూశాడని బైబిల్ చెప్తుంది, కానీ ఆయన దూరం నుంచి చూశాడంట అంజూరు చెట్టుని. బైబిల్ చెప్తుంటే ఆయన దూరం నుండి అంజూరపు చెట్టును కనుగొన్నాడంట. దగ్గరకు వచ్చి చూశాడు. ఎవరు? 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మంది పంచనికి దేవుడు అంజూరు చెట్టు వైపు చూసి నేను తినడానికి ఏమైనా దొరుకుతాయా అని అనుకున్నాడంట. దొరకలేదు, చెట్టు ఎండిపోయింది. ఎందుకు చెప్పేస్తాడండి దేవుడు?
దేవుడు ఎందుకు శపించాల్సి వచ్చింది చెట్టుని? ఇవ్వలేదులే. ఎందుకు ఇవ్వలేదు? అది ప్రవక్త ఏమంటాడంటే ఆయన దూరం నుంచే చూశాడు చెట్టుని. అంటే సృష్టి దేవుడి యొక్క ఆయన కథలేఖల్ని సృష్టి కనుగొంటుంది. అవును కదా? దేవుడు ఏదైనా భూమి మీదకి ఒక నాశనాన్ని పంపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా తెలిసేది సృష్టిలో ఉన్న జీవరాశులకి, సృష్టికి తెలిసేది దేవుడిని ఇలా అని తెలుస్తుంది కదా. ఇప్పుడు దేవుడు దూరం నుంచి చూశాడు చెట్టు వైపు. దేవుడు దూరం నుంచి చూసినప్పుడు అదేం చేయాలని చెట్టు ఆయన దగ్గరకు వచ్చే లోపల అది కాలం కాదు అని చెప్పింది బైబిల్. మీరు అర్థం చేసుకోండి. అది అంజూరపు చెట్లు ఫలించే కాలం కానప్పుడు అందరూ ఏమంటారు? అది ఎట్ట కాసిద్దండి, అది ఎలా ఫలించిద్ది? బైబిల్ రాసింది క్లియర్గా, అది అంజూరపు చెట్లు ఫలించే కాలం కాదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు సృష్టికర్త నా దగ్గరకు వస్తున్నప్పుడు అదేం చేయాలంటే ఫలించాలి. అర్థమవుతుందా? మాట ఏంటంటే అది ఆయన చెప్పించాడు, ఎండిపోయింది, ఫలించలేదు, ఓకే. కానీ బయలు చెప్తుంటే ఆయన దూరం నుంచి చూసినప్పుడు చెట్టు ఏం చేయాలంటే సృష్టికర్తకి ఆకలిస్తున్నది గ్రహించాలి. అర్థమవుతుందా? అది గ్రహించి ఆయన వచ్చే లోపల అది ఫలించాలి. అది దానికి సృష్టికర్తకి అది లోబడవలసిన స్వభావం, విధానం. వచ్చి ఆయన అక్కడికి వచ్చి చూసినా కానీ అది ఫలించలేదు కాబట్టే లోక సువార్తలనేమో వాళ్ళు తర్వాత వచ్చి చూసినప్పుడు ఎండిపోయింది అన్నాను. కానీ మత్తయి సువార్తలో అది ఇమీడియట్గానే ఎండిపోయిందంట. ఇప్పుడు మీరు రేపు, ఎల్లుండు, ఆ రేపు, ఆ వచ్చే వారం, ఈ పండక్కి, ఆ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ నా పుట్టినరోజుకి, నా బాప్తిసం రోజుకి వాక్యము బయలువెళ్ళిన వెంటనే మనం సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకని ఒకానొక దినాన మోషే అనే వ్యక్తి పారిపోయాడు. ఎక్కడి నుంచి? అందుకు ప్రాణభయంతో పారిపోయాడా లేకపోతే ఎవరైనా పంపించేశారా? ఏమండి? ప్రాణభయంతో పారిపోయిన వ్యక్తి పంపిస్తావా, పంపించవా? సరే నాకేంటంట, ఈగలు వచ్చేస్తాయి, కప్పలు వచ్చేస్తాయి, మిడతలు వచ్చేస్తాయి. చూడండి, దేవుడు అందుకని నీతిమంతుని యొక్క ప్రార్థన రాసింది బైబిల్లో. అందుకని అక్కడ అబ్రహాము శారా విషయంలో దేవుడు ఎంత ఉపకారం చేసినప్పుడు, అందుకనే దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు అని మీరు నమ్మాలి. మీరు ఎందుకు నమ్మాలంటే ఎన్నిసార్లు ఈ వాక్యం వచ్చిందో, ఒక ముసలిదైన స్త్రీని ఆ రాజు ప్రేమించి తీసుకెళ్ళిపోతే రాజు కళలోకి దేవుడు దర్శనం ద్వారా వెళ్ళామంటాడంటే ఆయన ప్రార్థన చేస్తేనే నువ్వు బతుకుతావు. అబ్బా చూడండి, అసలుకి ఏ అబ్రహాం వచ్చి నీ పక్షాన ప్రార్థన చేస్తేనే నీకు లైఫ్. ఆయన కనుక ప్రార్థన చేయకపోతే, అందుకనే మనము ఈ దినాన కనుగోవాల్సింది ఏంటంటే నీతిమంతుని యొక్క ప్రార్థన ఎటువంటిది. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన వినాలి. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన తీవ్రమైన, ప్రభావవంతమైన ప్రార్థన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. విన్నారా? అందుకనే అబ్రహాము నా కుమారుడి కొరకు, విన్నారా, ఇస్సాకు కొరకు భార్యను తీసుకురమ్మన్నాడు. వినాలి, జాగ్రత్త వినాలి. ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకురా బాబు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీ పిల్లల పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. అందుకని నా స్వజనాలకే వెళ్ళాలి, అక్కడే ఎత్తుకు రావాలి నువ్వు. ఇక్కడ ఎవరిని నా కుమారుడికి, ఎప్పుడు ఆయన అప్పటికి ముసలోడు అయిపోయాడు, ఇక్కడ ఎవరిని నా కుమారుడికి పెళ్లి చేయడానికి నువ్వు వీలు లేదు, అక్కడికే వెళ్ళి నువ్వు తీసుకురావాలంటే ఎలియాజరు ఆ మాట పట్టుకుని వెళ్ళాడు. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆమె ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆ యొక్క నీతిమంతుడి యొక్క మాటను పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏంటంటే ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుడు ఇలా చెప్పాడు, ఆ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే ఆమె వచ్చి నా ముందు నిలబడాలి. ఆవిడేం చేయాలంటే నాకు వాటర్ పోయాలి,
చూడండి, దేవుడికి కండిషన్స్ పెడుతున్నాడు. ఎవరు? ఎలియాజరు. ఎంత ఎంత గట్టిగా అంటే అబ్రహాము యొక్క ప్రార్థన గురించి ఆయన ఎంత పెద్ద విశ్వాసం కలిగి ఉంటాడు. నా యజమాని పంపించాడంటే ఆ దేవుడు చేస్తాడు. దేవుడికి కండిషన్స్ ఈయన పెడుతున్నాడు, ఆ దేవుడు పెట్టట్లా. నాకు ఆమె రావాలి, నాకు వాటర్ పోయాలి, నాకు కాదు నా ఒంటిలకు కూడా పొయ్యాలి. మొన్న చెప్పాడు కదా, ఆయన పేరు రతన్ జార్జి గారు చెప్పారు. ఎన్ని లీటర్లు పోసిందంట? దాదాపు 800 లీటర్లు నీళ్ళు పోసిందంటండి. మీరు తోడతారు, ఒక బిందె తోడండి. ఇప్పుడు పిల్లలకి ఒక బిందె ఇచ్చి బావి దగ్గర తీసుకెళ్ళండి. ఆ బిందె కిందకి వెళ్ళి అక్కడే ఉంటుంది, రాదు పైకి. అది వచ్చిద్ది తల్లి. పెద్దోళ్ళకి కూడా రాదులే, చిన్నపిల్లల సంగతి కాదులే, కానీ పెద్దోళ్ళకి కూడా రాదు. ఇప్పుడు అందరం మర్చిపోయాం. బావిలో నీళ్లు తోడే రోజులు మర్చిపోయారు అందరూ. కంకర పని చేసిన రోజులు అందరూ మర్చిపోయాం. 800 లీటర్ల నీళ్లు తోడిపోసిందంటండి. చూసారా? దేవుడికి ఎలియాజరే పరీక్ష పెట్టాడు. ఆవిడ ఇలాగా ఉండాలి. ఎవరు అంటే ఆమెకి క్వాలిటీస్ ఉండాలి. ఏం రాస్తే ఆమె క్వాలిటీస్ దేవుడు ఇచ్చేసాడా? అందుకనే ఆ నీతిమంతుడి యొక్క ప్రార్థన అందుకని చెప్పి తీవ్రమైనదై బహు బలము గలదై ఉండును. అది ఏదైనా చేసేసిద్దంటండి, ఎటువంటి కార్యానైనా చేసేదంట. అందుకని ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. అపోస్తుల కార్యాల గ్రంథము గొప్ప మాట ఉంది లాస్ట్లో, చిన్న మాట, కానీ చాలా అద్భుతమైన మాట, చాలా నాకు నచ్చింది. నేను ఎప్పుడైనా వర్తమానాన్ని నేను సిద్ధపరచుకునేటప్పుడు దేవుడిని ఒక మాట అడుగుతాను. ఆ మాటను బట్టి నేను చాలా సంతోషంతో ఆ రోజంతా ఉంటాను. 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో, ఇదేనా 14వ అధ్యాయంలో చూడండి. అందుకనే మళ్ళీ చెప్తాను, ప్రవక్త ఏం చెప్పాడంటే మీలో స్వస్థత పొందే విశ్వాసం కావాలన్నాడు. ఆ మాటకి ఇది ఇక్కడే ఉంచండి, కొద్దిగా ఇంకొక మాట తీసుకువెళ్ళి తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ తీసుకొస్తాను. ప్రవక్త ఏం చెప్పాడంటే యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారు. అమ్మ ఒక పావు గంట నిద్రపోవద్దు, దయచేసి ఒక పావు గంటలో మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను, నిద్రపోవద్దు. కావాలంటే ఏసీ లాపేద్దాం, మళ్ళీ బాగా వేడి పెట్టండి. వేడి పెడితే అప్పుడు ఏం చేస్తారంటే ఇటు తీసి తుడుచుకుంటారు, ఏదైనా పేపర్ తీస్తే నిద్ర రాదుగా. ఇప్పుడు చెమట పోసేటప్పుడు నిద్ర రాదు జనాలకి కదా. అందుకని చెప్పింది, దేవుడు ఒక శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు దానికి లోపాటు నేర్చుకోండి. మీరు దానికోసం ఎంత శ్రమ ఉందో మీకు అర్థం కావట్లేదు. ఆ 2 ఏసీలు కొనడానికి ఎంత శ్రమ తెలుసా? ఆ ఒక్క ఏసీ ఎంత? 70,000 ఒక ఏసీ. ఆ 2 ఏసీలు 1,20,000 రూపాయలు. నిద్రపోవడానికి పెట్టింది మీకు. సిగ్గుండాలి నిద్రపోతానికి, మనకు సిగ్గుండాలండి. నిజంగా చెప్తాను, దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతున్నామంటే నరకంలో కళ్ళు తిడుతూ ఉన్నాడు ప్రవక్త. ఎక్కడ నిద్రపోయి అక్కడ కళ్ళు తిట్టడానికి వచ్చేది మనం. అవును, 3.5 సంవత్సరాలు, జాగ్రత్తగా రండి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మీరేమనుకుంటున్నారు? ప్రపంచ దేశాలన్నీ తిరిగి అనుకుంటున్నారు యేసయ్య? ఆయన పరిచర్య చేసిన కాలంలో ఒక దాదాపు 30 నుంచి 35 మైళ్ళు కూడా తిరగలేదంట, నడవలేదు ఆయన. ఒక 30 మైళ్ళు అంటే సపోజ్గా ఒక మైల్ అంటే ఎంత? ఒక 1.5 కిలోమీటర్ వేసుకోండి, 1 కిలోమీటర్న్నర అంటే మహా అయితే అంటే ఒక 100 కిలోమీటర్లు కూడా తిరగలేదు యేసు ప్రభు వారు ఆయన పరిచర్య కాలంలో. ఒక 100 కిలోమీటర్లు అంటే ఒక 50 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ కూడా తిరగలేదు ఆయన. ఒక 50 కిలోమీటర్లో ఎప్పుడు మళ్ళీ చూడండి, ఎప్పుడు బేతనీకే వెళ్ళేవాడు అంట, ఎప్పుడు బేతనీకే ఎక్కువ వెళ్ళేవాడంట. మళ్ళీ అందులో కూడా పరిచర్య కాలంలో కూడా బేతనీకే ఎక్కువ వెళ్ళేవాడంట. సో ఆ యేసు ప్రభు వారు చెప్తాడు, ప్రవక్త ఏం చెప్తాడంటే నీలో స్వస్థపరచబడే విశ్వాసం నీలో కూడా ఉండాలి. నీలో లేకపోతే కార్యం ఎలా జరగదు అనే దానికి ప్రవక్త చెప్పాడంటే, ఒకరోజు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి వచ్చారంటే
అక్కడ బెతెస్దా కోనేరు దగ్గరికి, తెలుసుగా మీ అందరికీ. అయితే ప్రవక్త ఏం చెప్తాడంటే, కోనేరు దగ్గర నడుచుకుంటూ వచ్చినప్పుడు జాగ్రత్త ఏమనండి, నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్రవక్త చెప్పాడు దాదాపు 10,000 మందిని దాటుకొని వచ్చాడంట అక్కడికి. అందులో కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, అవిటోళ్ళు ఉన్నారు, అన్ని రకాల రోగాలు కల వాళ్ళు ఉన్నారు. ప్రవక్త ఏమవుతుందంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, ఆ గడియ ఆ కోనేరులో ఎప్పుడైతే దూత వచ్చి నీళ్ళనిలా కదుస్తుందో దానికోసం వాళ్ళు వెళ్ళాలి కదా, నేను ముందు అని చెప్పేసి ఎంతోమంది కొట్టుకొని గాయపరుచుకొని కత్తులు పెట్టి పొడుచుకొని వాళ్ళ శరీరాలు అన్నీ ఎలా ఉన్నాయంటే గాయాలతో ఉన్నారంట. ఎంతమంది? దాదాపు 10,000 మంది వరకు ఆ కోనేరు చుట్టుపక్కల ఉన్నారంట. మరి మనమేం చూస్తామంటే యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు స్వస్థత జరగాలి కదా, ఎందుకంటే అపోస్తులు నడిచి వెళ్తున్నప్పుడు నీడపడితేనే స్వస్థత పొందారు కదండి, వాళ్ళకంటే గొప్పడు కదా ఆయన, అవునా కదా? అయితే అందుకని ఏమంటాడు ప్రవక్త, నీలో విశ్వాసం అంటే వాళ్ళు గుర్తించలేకపోయారు, యేసయ్యని గుర్తించలేకపోయారంట. వాళ్ళల్లో ఏముందంటే మనకులాగే అక్కడికి వెళ్తేనే జరిగిద్దయ్యా, ఇంకెక్కడ జరగదయ్యా అనే గుడ్డి నమ్మకంతో ఉన్నారంట. ఆ దూత రావాలి, నీళ్ళు కదలాలి, నేనే ముందోకాలి. ఇక్కడ సృష్టికర్త వస్తున్నాడు, సృష్టికర్తకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని లేదు. కానీ వీళ్ళందరినీ పోటీ చేయలేక ఒకడేమి వెనకాల, అందుకని రాసింది క్లియర్గా 35 years అనుకుంటా, సరే నెంబర్ నాకు గుర్తులేదు. వాడు ఆశ కలిగి ఉన్నాడంట. యేసయ్య వచ్చాడు, ఏం అడుగుతున్నాడంటే, ఏంటి నువ్వు అంటే ఇక్కడ నన్ను ఎవడైనా తీసుకొని వెళితే కానీ, అంటే నేను వాళ్ళతో ఫైట్ చేయలేను, నువ్వు నన్ను ఎవరైనా బాగు చేస్తే అంటే వాళ్ళ విశ్వాసం లేదంట. అందుకనే సపోజ్ 10,000 మంది ఉంటే 9,999 మందికి స్వస్థత రాలేదు, కానీ ఒక్కడికే వచ్చింది. ఈరోజు ఆ ఒక్కరు మనమై ఉండాలి. దేవుడు ఎలాగైనా కార్యం చేయడానికి సమర్థుడండి. అందుకని ఏం చేయాలంటే నువ్వైనా నీతిమంతుడిగా మారాలి. నీవు అంత నీతిమంతుడిగా లేకపోతే నీతిమంతుని కోసమైనా నువ్వు వెతుక్కోవాలి, నీ కోసం ప్రార్థన చేయడం కోసం. అర్థమైందా? అందుకనే ఇక్కడ పౌలు గారు పరిచర్య చేస్తున్నారు. వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే చూడండి, వాళ్ళు భయపడి ఒక చోట పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయి లుస్త్రాలోకి వచ్చారు. లుస్త్రాలోకి వచ్చినప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏం రాసి ఉంది? 14వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుతాను. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువులేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడటం వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, ఇప్పుడు నాలి, పౌలు అతని వైపు తేరి చూచి ఏముంది అక్కడ? స్వస్థత పొందుటకు అతనికి. మనం ఎట్టనుకుంటాం? వాళ్ళ వల్ల ఏం కాదు అసలు, దేవుడి వల్ల కూడా నాకు అనుకున్నాడు కొంతమంది, అందరం కాదు, మీరందరూ చాలా మంచి వాళ్ళే. అతడికి స్వస్థత పొందుకోవడానికి అతడికి విశ్వాసం ఉందంట. అందుని బట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది. అందుకని అంటే ఒక వారం డెన్నీ ఉద్యోగంలో చేరిన ఆ వారం, గత వారం నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే అంత స్ట్రగుల్ అయ్యా. చాలా 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 ఇబ్బంది పడ్డాను. మనిషి అన్న వారికి ఎవరికి తెలియదు. నా భార్య నా మొహం చూసి చెప్పిద్ది, కానీ నేను కూడా నా భార్యకి కూడా ఒక్కోసారి చెప్పుకోలేను. ఎందుకంటే నా దేవుడు నాకు ఉన్నాడు కదా. ఎవరికైనా 10,000 కావాలంటే మళ్ళీ ఇస్తారా లేదని అడగకుండానే ఇస్తాను నేను. అటువంటి నాకు ఒక పెద్ద అవసరం వస్తే నేను ఎవరిని అడగాలి? నేను ఒకటే ప్రార్థన చేశా. ఎందుకని ఈ పాట ఈరోజు పాడింది, ఆ పాట నాకు గుర్తొచ్చింది. బలహీనత చెరలో విలవిలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఏమైంది? నాకు ఆ మాట గుర్తొచ్చి ఒకటే చేశా ప్రార్థన.
మనుషులు అయితే సహాయం చేయలేరు బాబా, నాకు కావాల్సింది మనుషుల వల్ల కాదు, కానీ నీవు మాత్రమే దాన్ని చేయగలవు అంటే ఆ మనిషిని సిద్ధపరిచేసి ఆ మనిషి అనుకోకుండా వాళ్ళే ఫోన్ చేయటం అంత దేవుడు చూడండి ఇప్పుడు ఇక్కడ చెప్పేది అదే. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగా ఆ కార్యం చేసి మిడతలను ఏకలా రప్పించాడో, దేవుడే మనిషిని సిద్ధం చేసి దేవుడే ఆయనను రెడీ చేసి వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళు నాకు సహాయం చేసేలాగా చేశాడు దేవుడు. ఎలా అంటే చిటికేస్తే అయిపోయింది అది. అందుకని నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, మనుషుల్ని ఎప్పుడు కనీసం మనుషుల్ని సహాయం అడగటం మానేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభు నాకు ఇది అవసరం, ఇది నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు ఇస్తావని నాకు తెలుసు ఆల్రెడీ. దీనికోసం నేను ఏం చేయగలనంటే కేవలం ప్రార్థన మాత్రమే చేయగలుగుతా. అందుకని నేను ఎక్కువ మందిని ఎవరిని ప్రార్థన అవసరం ఎందుకు అడగనంటే నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రార్థనకి నా దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నా భార్య అదే అంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆవిడకి ఎందుకు భయపడతారు తెలుసా మీరు? ఆవిడేమన్నా దెయ్యం కాదు, బోధం కాదు, ఆ వెనకాల పెద్ద సైన్యం కూడా ఎవరు లేరు. కానీ ఏంటంటే ఆవిడ ఏదైనా ఒక మాట అంటే ఆ మరుసటి రోజే మరి వాళ్ళకి ఏదో కీడు జరుగుతుంది. ఆ మరుసటి రోజేనండి, ఇంకెక్కువ రోజులు కూడా ఉండదు, మరుసటి రోజు కీడు జరుగుతుంది. అందుకని ఆ రోజుకి ఎవరు రారు ఆఫీసులో. మరి వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు, మరి వీళ్ళు ఏమనుకుంటారు మనకు తెలియదు. కానీ అందుకనే నీతిమంతుని యొక్క ప్రార్థన, అందుకని ఏంటంటే నీతిమంతుడు ఎప్పుడు మొరపెట్టకూడదు, ఒకళ్ళు ఇలా నాశనం చేయమని ఎప్పుడు మొరపెట్టకూడదు. ఆ ప్రార్థన బహుబలం కలిదయ్యి అది ఎటువంటి కార్యానైనా చేయగలదంట. అందుకని ఏంటంటే ఒక మాట మీకు చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనకి యాకోబు పత్రికలో ఏం రాస్తుంది చెప్పండి, మళ్ళీ చదువుదాం. మళ్ళీ ముందుకు వచ్చేసాము. ఏలియా అనే వ్యక్తి మనలాంటి స్వభావం కలవాడే, కానీ ఇప్పుడు మీరు చదవాలి. అక్కడ మూసేశారా? సారీ, నేను చదవనా? ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే, కానీ అక్కడ ఏం జరిగిందంటే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఇక్కడ మనకేమో రాజుల గ్రంథంలో ఏమో ఉంటుందంటే ఆయన వచ్చి చెప్పేశాడు, ఇక ఆగిపోయింది ఆయన మాటగా శాసనం అన్నట్టు అయిపోయిందని అన్నారు. కానీ ఇక్కడ యాకోబు ప్రత్యక్షలోకి వెళ్ళి ఏం చెప్తుందంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అంట 3.5 సంవత్సరాలు ఆ వ్యక్తి గురించి ఒక మంచి గొప్ప మాట చెప్పి ముగింపులో తీసుకెళ్తా. ఏలియా గురించి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఈరోజు మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలని అందరూ కోరుకోవాలి. హల్లెలూయా. ఏలియా గురించి తీసుకెళ్ళి కంక్లూజన్లోకి వెళ్దాం. ఎటువంటి ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రావటానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థన. ఓకేనా? అతను మరలా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఏం రాసిందంటే వర్షమిచ్చాను, ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలం ఇచ్చిందంట. అబ్బా, హల్లెలూయా. ఏలియా అటువంటి వాడు మీరు చెప్పండి. ఒకరోజు పారిపోయి గుహల్లో దాక్కున్నాడు. అమ్మో, నాకు తెలిసి మనం కూడా భయం అంతే, సౌండ్ రాగానే ఎవరైనా వస్తున్నాడేమో భయపడి ఉంటాడు. దావీదు కూడా అలాగే భయపడ్డాడు ఒకసారి. కానీ అటువంటి మనుషుడు చేసిన ప్రార్థనకి ప్రవక్త ఏం చేస్తారంటే ఆకాశం ఇత్తడిలాగా మారిపోయిందంట. ఇత్తడికి ఎట్లా ఉంటుంది చెప్పండి, మీరు కొడితే అది ఎప్పుడుకో కొట్టడానికి సొట్టబడింది. స్టీల్ తొందర సొట్టబడింది, కానీ చూడి కొట్టండి ఇత్తడి, రేపు మళ్ళీ ట్రై చేయండి ఒకసారి. ప్రవక్త ఏం చెప్తుంటే ఇత్తడి వలె మారిన మేఘం అంట. ఆయన పోలికలు భలే చెప్తాడు ప్రవక్త మాత్రం. అందుకని ఏబు గురించి ఏం చెప్పాడంటే దేవుడు, అసలు ఏబు స్నేహితులతో దేవుడు మాట్లాడిన తీరు చాలా అద్భుతం అండి. ఆ మాట అసలు ఆయన అంత స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు దేవుడు ఎంత ఏమంటారు దాన్ని, ఎంత పట్టించుకునే దేవుడు అంటే ఆయన్ని వీళ్ళు సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటే దేవుడు వింటున్నాడా లేదా? ఎందుకంటే దేవుడు అనుమతించాడు కదా. ఆ మాట చాలా బాగా భలే అనిపించింది, భలే గుర్తు చేశాడు దేవుడు. సూటిపోటి మాటలతో వీళ్ళు పొడుస్తూ ఉంటే అక్కడి నుంచి దేవుడు వింటా ఉన్నాడు. విని తర్వాత ఏం చదువుతుందంటే లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళాలి. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూడండి డైరెక్ట్గా. మీరు వెళ్ళి 7 పొట్టేళ్ళు
తీసుకొని వచ్చి నా స్నేహితుడైన యాకోబు మీ పక్షాన మనవి చేస్తేనే ఈ రోజున మనం అట్ట నిలబడాలండి. ఎవరైనా వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కోసం నిలబడేలాగా మనం మారాలండి. ఇంకా 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 మనం ఒకరి కోసం, అందుకే చెప్తాను, ప్రార్థన అవసరతలు ఇవ్వటం మంచిదే, దాని గురించి కాదని. కానీ ఏంటంటే మీరు ఇంకా మారరా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలండి, అమ్మ తినిపిస్తే తింటారా? కొద్దిగా పెద్దోళ్ళు అయ్యారు, ఏం చేస్తారు? పెడితే అది పళ్ళని తీసుకెళ్ళి తింటున్నావు కదా నువ్వు, అందుకని నవ్వుతున్నావా? అవునా కాదా? అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఎవరో ఒకరు నా కోసం ప్రార్థన చేస్తేనే అని ఆధారపడుతున్నావా? ఇంకా అలాగా ఉంటే మీరు ఎప్పుడు ఎట్లా పడతారు? బస్సు వచ్చింది, ఇక్కడ చీర కట్టుకుంటున్నాం, బస్సు వెళ్ళిపోయిద్ది, ఏం ప్రయోజనం? సరే వద్దు, ఏలియా గురించి మాట్లాడతాం. అయితే ఏలియా గురించి ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ ఇత్తడిలాగా మారిన ఆ మేఘముల్లో కంటేనంట ఏలియాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఎట్లా మారిపోయినాయంటే, అలా మారిపోతే దాన్ని కంటే ఏలియాలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి నా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అంట 3.5 సంవత్సరాల పాటు వర్షింపని ఆ మేఘము ఏలియాలో ఉన్న దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అందుకనే ఆ మనుష్యుడు ఎటువంటి మనుష్యుడు అంటే మనలాంటి మనుష్యుడే, కానీ ఆ వ్యక్తిలో ఉన్న దేవుడు సర్వసృష్టి కంటే గొప్పవాడు. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడంటే, ప్రవక్త ఏం చెప్పాడంటే, గొప్ప మాట అది. ఆ యొక్క ఏలియాని, అటువంటి గొప్ప ఏలియాని దేవుడు ఏం చేశాడంటే, హనోకన్నా నడిచి దేవుడు ఇలా నడుచుకుంటూ మెట్టెక్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యక్తి చేసిన పరిచర్యకి ఆయన ఎటువంటి వాడు? ఏలియా పరిచర్యకి వచ్చినప్పుడు నక్కులు తీశాడా? ముసలివాడని బైబిల్ చెబుతుంది. ఆ వయసులో కూడా దేవుని పక్షాన నిలబడి అంత పరిచర్య చేశాడు కాబట్టి అంట, ఆయన నడుచుకొని రాలేడు, నడిపించడం కూడా దేవుడికి ఇష్టం లేదంటండి. అందుకని ఆయనే అగ్ని రథాలను పంపించి ఎక్కించుకొని, హల్లెలూయా, ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడంట దేవుడు. ఎంత సచ్ వండర్ఫుల్ వర్డ్. నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. అంటే ఆయన ఆ వయస్సును కూడా లెక్క చేయకుండా దేవుడికి లోబడిన విషయాన్ని బట్టి, అంటే ఆయన దేవుడికి ఎంత సమర్పించుకొని ఆయన దేవుడిని ఎంత కలిగి ఉన్నాడో చూడండి. ఆయన మాట ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, భూమి కూడా ఫలించిందంట. అంటే ఆ ప్రార్థనకి 2 కాయలు జరిగినాయి. అక్కడ ఆకాశం మాట వింది, ఇక్కడ భూమి కూడా మాట వింది. ముసలోడికి ఆకాశం భూమి ఎట్ట మాట్లాడుతుంది? అంటే దేవుడు ఆ ఏలియాని చూసి అంత సంబరపడిపోయి, హనోకు అంటే నడిచొచ్చలే కానీ వద్దు, ఏలియా కోసం వద్దు అని ఆయనే నమ్మకమైన దాసుడు అని ఆయనే రథాలను పంపించి చక్కగా చనిపోకుండా తీసుకెళ్ళిపోయాడు కదా. ఏమి మనకి. కానీ బైబిల్ ఏం చెప్తుంటే, ఆయన కూడా మన వంటి స్వభావం కలవాడే. స్వభావం అంట, మనుషుడు నీకులాగా నాకులాగా ఎమోషన్స్, ఆకలి, కోపము, పగ, పళ్ళు పటపట కొరుకుతాం ఎవరి మీద కోపం అవుతుంది. కానీ మనలాంటి స్వభావం కలవాడే. కానీ ఆయనని అగ్నిరథాల మీద దేవుడు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరి నువ్వు ఎట్లా వెళ్తావు, నేను ఎట్లా వెళ్తావు అనేది మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా సిద్ధపడుతున్నాము? ఈరోజు ద్వితీయోపదేశ కాండంలో మార్క్ చేసుకోండి. నీకే ముందు నాశనం వచ్చింది. నువ్వు కనుక నీ పిల్లల్ని కనుక అన్యులకు కనుక ఇచ్చి పెళ్లి చేస్తే ముందు మనకే ప్రాబ్లం వచ్చేది. కాబట్టి ఏంటంటే, దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. ఎత్తబాటు రెప్పపాట్లు జరుగుతుంది. ఎంతసేపు పెడతారు రెప్ప? గంటసేపు చూస్తారా? చెప్పండి. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, అందరూ రెప్పలు కొడుతున్నారు.
నన్ను చూస్తున్నారు, అందరు రెప్పలు కొడుతున్నారు, కానీ నా ముఖము ఎవరికి బ్లర్ అవ్వట్లా. బ్లర్గా ఉందా? అందరు రెప్పలు కొడుతున్నారు కదండి. ఎత్తపాటు రెప్పపాటులో జరుగుతుందంటే ఎంతసేపులో జరుగుతుంది అనేది మీరు ఊహించుకోండి. అంతకంటే మనం దీనికోసం గ్రంథాలు గంటలు డిబేట్లు ఏమొద్దు. ఎత్తపాటు అంట రెప్పపాటులో జరుగుద్దంట. ఇంకెప్పుడు సిద్ధపడదాము? అందుకని ఏంటంటే వర్తమానంలో నిలిచి ఉండండి, వర్తమానికి వెంబడించండి, ఎత్తపాటు కోసం సిద్ధపడండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.